ఇది అంతా ఎరువు తయారు చేస్తాం సార్. ఇది అంతా ఎరువు కలిపి డబ్బకేసుకొని ఎరువు తయారు చేస్తాం సార్. ఎప్పటికెప్పటికి వేస్తాం సార్. దీంట్లో స్పూన్ ఏదో కలుపుకునేం సార్. అది మిషన్ స్టార్ట్ అయ్యాలి సార్. ఇట్లా 3 సార్లు వేసి చల్లగా చేసి కంప్లీట్ చేస్తాం సార్. ఎరువు చేసి 15 రోజులు మురగబెట్టి రైతులకి ఎరువు ఇవ్వాలి సార్. నిజానం అది మా రైతు బజార్ లేదు సార్. ఇది మిషన్, ఇది కటింగ్ చేసే మిషన్ సార్. ఇది మన చెక్క పొడి సార్. ఇది చెక్క పొడి సార్. ఇది కాంపోస్ట్ కావడానికి చెక్క పొడి. ఇట్లా 3 సార్లు వేసి దాంట్లోకి వేసి తడి కడనట్టు చూసుకున్నాను సార్. ఇది 3 సార్లు వేసినాక చల్లగా అవుతుంది సార్. ఇది ఆ తర్వాత మేము దాంట్లోకి వేసాలి. ఇది మిషన్ ఏమన్నా ఇరుక్కునే అనుకో సార్, రాళ్ళు కానీ ఏమన్నా పడనుకో బంద్ చేసి వెనక్కి రివర్స్ చేసి మరి ఎండ వేస్తే ఆన్ అవుతుంది సార్. ఇది అవును సార్. మరి కవర్లు ఏం లేనట్టు సపరేట్ తీసేయాలి సార్. మొత్తం మేము మాది రైతు బజార్ లేదు సార్. అంతా మామే తెచ్చుకుంటాం సార్. సద్దులు తెచ్చుకుంటాము, అన్ని వాటిలో ఉంటాం సార్. ఇక్కడ రైతు బజార్లంగా ఇప్పుడు పొద్దున 5 గంటలకు వచ్చి కన్నీ క్లీన్ చేసుకొని మరి ఇచ్చేస్తాం సార్. పొద్దున 2 గంటలు మాత్రం 2 గంటలకు వస్తాం సార్. 4 గంటలు 5 గంటలు చేస్తాము సాయంత్రం. ఇది కాదు లోపల సార్, క్లీనింగ్ చేస్తాం సార్. ఇడేసి ఇట్లా దీంట్లోకి వేస్తాం సార్. ఇది 15 రోజులు మురగబెట్టి రైతులకు ఇస్తాం సార్. ఇప్పుడు ఇది ఫుల్ అయ్యే వరకు ఫుల్ అయ్యే వరకు వేస్తూనే ఉంటాం సార్. అక్కడి నుంచి 15 రోజులు ఇది ఫుల్ అయినాక ముచ్చి పెడతాం. వర్షం గిరిశం ఏమన్నా అన్నట్ట 15 రోజులు. అక్కడ నుండి 15 రోజులు అయిన తర్వాత ఇక్కడ తీసి ఇది ఎరువు తీసుకొని ఇంకా రైతులకు ఇస్తాం సార్. ఇంకా ఎరువు తీసి రైతుకి ఇచ్చేస్తాం సార్. ఇక్కడే ఒక రోజుకి ఫుల్ అయిపోతుంది సార్. సార్ ఇదిగా ఇట్లా తయారవుతుంది చూడు సార్. ఇది ఈ మాదిరి తయారవుతుంది సార్.